మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం. పల్నాడు జిల్లా రెడ్డిగూడెం వద్ద అదుపు తప్పి గుంటలోకి దూసుకెళ్లిన బస్సు. ఎమర్జెన్సీ డోర్ ద్వారా సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజహరుద్దీన్. తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల మంత్రిగా అజహరుద్దీన్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముస్లిం ప్రార్థనల మధ్య ఆయన తన ఛాంబర్లో అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. थोड़ा फ्लैश डाउन करो भाई. हाँ हाँ हाँ. ये ना सेल में बैठा करना. अरे फ्लैश डाउन करो भाई. हाँ हाँ हाँ. इधर भाई. थोड़ा सा पेन लगा. इधर अजहर भाई इधर सीएम का फोटो खींचा रहा था. सर इधर सर चलेगा. एक सेकंड अजहर भाई, एक सेकंड इधर देख. ओके फाइन. बेल्ट लगाना ना, बेल्ट हाथ में पकड़ना, बेल्ट अटक. बैठिए आराम से बैठिए. अच्छा हाँ ठीक है ठीक है. हाँ पहले दुआ दुआ. लेफ्ट नवीन भाई लेफ्ट परवरदिगार आज अजहरुद्दीन साहब को मिनिस्ट्री ऑफ माइनॉरिटीज दी गई है, उसके अंदर उसमें कामयाबी अता फरमा. शेख एजाज उनके हाथ के नीचे ख़ास तौर पर वक्फ बोर्ड के जो आपके मातहत है उसमें वक्फ अमला की हिफाजत अता फरमा. हज कमेटी के तमाम उमूर को खैर खूबी से अंजाम देने की तौफीक अता फरमा. उर्दू ज़बान जो हमारी कौमी ज़बान है मौला उसको भी फ़रोग़ इनके हाथों से फ़रोग़ पर पहुँचा, ऊँचाई पर पहुँचा. और अजहरुद्दीन साहब को तमाम तबक़ात की खिदमत करने की तौफीक अता फरमा. हमारे सीएम रेवंत रेड्डी साहब जो जिम्मेदारी दिए हैं, हम उम्मीद करते हैं कि अल्लाह परवरदिगार अजहरुद्दीन साहब खैर खूबी से उसको अंजाम दे. अजहरुद्दीन साहब का हासिदीन के हसद से, मुनाफिकीन के शर से महफूज फरमा. तमाम हादसात और बलाई अमराज से महफूज फरमा. दिन दुगनी रात दुगनी तरक्की अता फरमा. तमाम मामलात में मौला इनकी मदद फरमा ताकि गरीब मुसलमान, गरीब माइनॉरिटीज़ जो भी आपके मातहत आते हैं सबकी खिदमत करने की तौफीक अता फरमा. ख़ास तौर पर माइनॉरिटीज़ फाइनेंस कॉरपोरेशन जो आपके तहत है उसमें गरीब आवाम की फलाह बहबूदी फरमा और तमाम चीज़ों में कामयाबी अता फरमा. रब्बना तक़ब्बल मिनल फ़ातिहा इला हज़रत नबी सल्लल्लाहु अलैहि वसल्लम. क़ाल अल्लाह तआला फ़िल क़ुरानिल अज़ीम इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा. अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि मुहम्मद. सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाह. ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత. ప్రముఖ కవి రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఆయన హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందెశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అందెశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. అందెశ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు.
జూబ్లీహిల్స్ ప్రజలారా, ఒక ఆడబిడ్డపై లేనిపోని నిందలు వేస్తూ కౌరవ గుంపుగా మారి ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలి. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేద్దాం. మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపిద్దాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. మరచిపోని మధుర జ్ఞాపకాలు ఈ ఛాయాచిత్రాలు. జయ జయ హే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తించాలని మా ప్రభుత్వం నిర్ణయించి ఆ గొప్ప గీతానికి సంగీత స్వరకల్పన సమకూర్చే సమయంలో గంటల కొద్దీ అందేశ్రీతో గడిపిన క్షణాలు ఇప్పటికీ మర్చిపోలేను. ఓట్ చోరీతో రాజ్యాంగంపై దాడి చేస్తున్న బీజేపీ. దేశంలో ఓట్ చోరీని సంస్థాగతం చేసేందుకే ఓటరు జాబితా సమగ్ర సవరణ. ఇందుకోసం బీజేపీతో చేతులు కలిపిన ఎలక్షన్ కమిషన్. దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్న ఇండియా కూటమి. ప్రజలంతా ఏకమై ఓట్ చోరీని అడ్డుకుంటే బీహార్లో 100% ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మధ్యప్రదేశ్లోని పచ్మర్హి పట్టణంలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఉద్యమంలో తన పాటల ద్వారా ప్రజా చైతన్యాన్ని రగిలించిన ప్రముఖ గాయకుడు, ప్రజాకవి అందేశ్రీ మరణ విచారకరం. అందేశ్రీ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. బెంగళూరు సెంట్రల్ జైల్లో ఖైదీల మందు పార్టీ. కన్నడ నటుడు దర్శన్ సిగరెట్ తాగిన ఘటనలో ఇప్పటికే చర్చలో ఉన్న బెంగళూరు సెంట్రల్ జైల్లో భద్రతా లోపాలు మళ్లీ బయటపడ్డాయి. జైలులో ఖైదీలు ఫుల్లుగా మద్యం తాగి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న మరో వీడియో తాజాగా వైరల్ కావడంతో ఈ కేంద్ర కారాగారంలో నిబంధనల ఉల్లంఘనలు, భద్రతా వైఫల్యాలపై దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఈ వరుస సంఘటనలు జైలు అధికారుల పనితీరుపై తీవ్ర అనుమానాలు లేవనెత్తుతున్నాయి. అందేశ్రీ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు కూడా వారి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ, అందేశ్రీ గారి సేవలు, రచనలు, పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారి మరణం తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. అందేశ్రీ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తొమ్మిదవ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి. కడప నగరంలోని చైతన్య పాఠశాల హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కలకలం రేపింది. అనారోగ్యంగా ఉందని రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని మరణించినట్లు సమాచారం. అయితే ఈ మృతిని పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీకే దీన్నే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తెలుగు సంస్కృతి, భక్తి సంప్రదాయాల ప్రతీక అయిన కోటి దినోత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలనే మా ప్రభుత్వ అభిలాషతో కేంద్రానికి లేఖ రాస్తాం. ఈ పవిత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మన సంస్కృతి వెలుగులు మరింత విరజిమ్మాలనే ఆకాంక్షతో తెలంగాణ ప్రజల తరపున నిర్వాహకులకు అభినందనలు. పట్టి విక్రమార్క.